నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా, నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా, నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా భీమిలి విషయంలో కానీ, మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ లేవు. విశాఖపట్నంలో ఒక్క అపార్ట్మెంట్ తప్ప నాకేమీ లేవు. నాకు తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకనంటే నాకున్నటువంటి ఒకే డాటర్ని నేను అరవిందోకి ఇచ్చాను. వాళ్ళకి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమీ నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి, కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ, ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, ఇవన్నీ కానీ కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నేను సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి జంకేవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టిపెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్లే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తా ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో, లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు.